Today's video is going to be short. ఫస్ట్ సర్వీస్ బండి కొన్నాను. 40 రోజుల్లో 1000 కిలోమీటర్లు తిరిగాను. బండిని ఇక్కడికి తీసుకొచ్చాను. బైక్ తీసుకెళ్ళిన వెంటనే జాబ్ కార్డ్ రాస్తారు. మనం ఏసీలో కూర్చుని వెయిట్ చేయడమే. మంచి పల్పీ ఆరెంజ్ ఇస్తారు, తాగడం. బండికి ఏం జరుగుతుందో ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడడం. ఇదే మన పని. ఫస్ట్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, చైన్ అడ్జస్ట్మెంట్, బేసిక్ చెక్స్ ఆఫ్ లైట్స్, బ్రేక్స్, టైర్ ప్రెషర్ చెక్ చేస్తారు అండ్ థరో ఇన్స్పెక్షన్ ఆఫ్ మోటార్ సైకిల్. హాస్పిటల్ అయినా బైక్ గ్యారేజ్ అయినా మనతో పాటు చాలామంది పేషెంట్లు ఉంటారు. బాడీకి సూట్ అయ్యే ఫ్లూయిడ్ తీసుకోవాలి. అది బ్లడ్ అయినా, బైక్లో ఇంజిన్ ఆయిల్ అయినా. ఓ పాజిటివ్, ఏబి నెగిటివ్ ఇది కాదు. 15W50 API JASOMA ఇంజిన్ ఆయిల్. తప్పేంటో తెలుసా? తెలియకపోవడం కాదు, తెలుసుకోకపోవడం. ఇది ఒరిజినల్ ఆయిల్, మొత్తం ఇది ఒరిజినల్ ఆయిల్. ఇది ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తే బైక్ బాగుంటుంది, బ్లడ్ డొనేట్ చేస్తే బాడీ బాగుంటుంది. మన బాడీలో ఎయిర్ ఫిల్టర్స్, అదే లంగ్స్ క్లీన్ చేసుకునే ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేది. బట్ మనకు ఆ ఛాన్స్ లేదు. సో కీప్ దెమ్ సేఫ్. హ్యూమన్ బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్ని స్టడీ చేస్తే అనాటమీ అంటారు. దీన్ని బైకాటమీ అనాలా? A good body wash should contain 4.5 to 5.5 level of pH and 2% of glycerin blah blah blah. అదే విధంగా బైక్ వాష్ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మనం వాడే బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉండాలి, కానీ బైక్ వాష్ ఏరియా ఎలా ఉన్నా పర్లేదు. క్లీనింగ్, వాషింగ్ అండ్ స్కావెంజరీ పేదరికం ఎవరి చేతైనా చేయిస్తుంది. హెల్త్ బాగుండాలంటే కొద్దిగా మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాలి, బాడీకైనా బైక్కైనా. ఫైనల్గా ఇంత కష్టపడేది మనం రైడ్ ఎంజాయ్ చేయడానికి. I hope you enjoyed this video. See you in the next one.